ఇక సోకులకే 120 కోట్ల రూపాయలంట. ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియ రెడ్డికి ఇచ్చిండ్రంట. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. ఇక జగన్ బెంగళూరు హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఈమెనేనంట. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ తొలుత తాడేపల్లి, తర్వాత రిషికొండ పనులు, పాంతియాన్ డిజైన్ పేరిట ఇంటీరియల్, తర్వాత డిజైన్లంట. ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధు అనే అర్హత? బంధు అనేది అర్హతనా, లేకపోతే 100కు అయ్యే పనికి 1000 రూపాయలు ఖర్చు చేయడమా? నీళ్ళలా 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్యాలెస్ పూటకో పాట, అంటే మొత్తం ప్యాలెస్లో ఇది అద్భుతంగా, అంటే ఇక్కడ బెంగళూరులో ఒక ప్యాలెస్ నిర్మించుకుంటూ, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ అంటే నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రిషికొండను మొత్తం కూడా బోడిగుండు చేసేసి అక్కడ పర్యాటక కేంద్రం పేరుతోటి ఆయన సొంత భవనం నిర్మించుకున్నాడు. అది ప్రజాధనంతో అని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.